లక్షల డప్పులు వేల గొంతులు పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 7న చలో హైదరాబాద్కు మాదిగలు డప్పులతో వేలాదిగా తరలిరావాలి. బహుజన ఉద్యమ నాయకుడు చిన్నహియాట శేషగిరి పిలుపు. వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మాదిగలు ఇతర ఉపకులాలు వేలాదిగా తరలి రావాలని బహుజన ఉద్యమ నాయకుడు చిన్నహేట శేషగిరి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన హోలగుందనందు ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కలిసి లక్షల డప్పులు వేల గొంతులు చెల్లో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ జాతి నాయకుడు, కేవలం ఈరోజు మాదిగ జాతినే కాకుండా ఈరోజు ఎన్నో వర్గాలకు ఈరోజు దారి చూపి ఎన్నో గొంతులకు ఈరోజు ఆశాజీవులందరికీ ఈరోజు అంబేద్కర్ జగజీవన్ రావు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ఏకైక నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో దిగ్విజయంగా కొనసాగించిన దానికి ఈరోజు ఇంకా మోకాళ్ళు అట్టుతున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు దీన్ని నా వంతుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా కులాలు ఈరోజు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి దీన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి కూడా తరలి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందిగా ఇక్కడ వచ్చినటువంటి గ్రామాలు వచ్చినటువంటి అందరికీ పేరు నమస్కారం.